విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు జోరందుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఆక్రమణలతో చెరువులు, గెడ్డలు కుదించుకుపోతున్నాయి. చిన్నపాటి వర్షానికి పట్టణాన్ని వరద నీరు ముంచెత్తుతుంది. వర్షపు నీటిని చెరువుల్లోకి తీసుకెళ్లే కన్నెంగడ్డ కబ్జాకు గురి కావడంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే కన్నెంగడ్డ ఆక్రమణలను తొలగించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, బందలు, గెడ్డలు, కావేవి ఆక్రమణకు అనర్హమని రుజువు చేస్తున్నారు భూభకాసురులు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారు కబ్జా రాయిళ్లు. అధికారంలో ఏ పార్టీ ఉంటే తమకేంటి, తాము ఆక్రమించుకోవటానికి అడ్డు లేదంటూ రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనబడితే కన్నేయటం, తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకు తార్కాణాలు ఎన్నో. 30 అడుగుల వెడల్పున్న గెడ్డ అక్రమార్కుల కబ్జా కోరల్లో చిక్కుకొని 3 అడుగులకు చిక్కుపోయిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సాక్షాత్కరిస్తుంది. విజయనగరం జిల్లాలో అతిపెద్ద మేజర్ పంచాయతీలలో శృంగవరపుకోట ఒకటి. కన్నెంగడ్డకు ఇరువైపులా శృంగవరపుకోట గ్రామం విస్తరించి ఉంది. ఈ గెడ్డ నగరంలో 30 అడుగుల వెడల్పుతో కిలోమీటర్ మేర విస్తరించి ఉండేది. ఇది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు ఆ గెడ్డ కేవలం 3 అడుగుల వెడల్పుతో మాత్రమే దర్శనమిస్తుంది. గత 10 ఏళ్లలోనే ఈ గెడ్డ ఇంతకీ క్షీణించిపోయింది. ఒకప్పుడు గ్రామంలో వాడుక నీరు, గెడ్డలోకి వచ్చే వరద నీరు శృంగవరపుకోట శివారు ప్రాంతంలోని 100 ఎకరాల భూమికి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది. కానీ గెడ్డ చిక్కి శల్యం అవ్వటం, చెత్తతో పూడుకుపోవటం వంటి కారణాలతో సాగు భూములకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు గెడ్డ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షం నీరు చెరువులోకి చేరకుండా రోడ్డుపై ప్రవహించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. గెడ్డలోని మురుగునీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. కన్నెంగడ్డ తన స్వరూపాన్ని కోల్పోవటానికి కారకులెవరు? పాలకుల, అధికారుల, కబ్జాదారుల? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు కనిపిస్తుంది. ఇటీవల ఓ సామాజిక కార్యకర్త 2010వ సంవత్సరానికి ముందు శృంగవరపుకోటలో ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలేంటి అన్న ప్రశ్నలతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసి అధికారుల నుండి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తే ఎన్నో వింతలు, విశేషాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కన్నెంగడ్డ విస్తీర్ణం తగ్గిపోవటం, పలు చెరువుల స్వరూపాన్ని కోల్పోయి మైదానంగా మారి ఆక్రమణకు గురవటం వంటి పలు అంశాలు వెలుగుచూశాయి. దీనంతటికీ ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయలేని అధికార యంత్రాంగం. ఓట్ల కోసం, నోట్ల కోసం కబ్జాదారులకు పాలకులు కొమ్ము కాయటమే కారణమంటున్నారు స్థానికులు. గార్గంగమ్మ గుడి వెనక ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో, ఈ చెరువు యొక్క గడ్డ తిన్నగా కలింగడ్డకు వస్తుంది. కలింగడ్డ నుంచి మొదలుకొని శివండ్రస్పేట, అటు సంతగౌరంపేట, తర్వాత పోతనాపల్లి కలుపుకొని అది పెద్ద చెరువు. అది ఆ చెరువు పేరు గుణపట చెరువు అంటారు. గుణపట చెరువుకి నీరు వెళ్తుంది. ఈ నీరు పైన సుమారు కొన్ని వందలాది ఎకరాలు రైతులు ఈ చెరువు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. 30 అడుగుల వెడల్పు గడ్డ ఈ రోజు 6 అడుగులకి 7 అడుగులకి కుదించుకుపోయింది. రెండోది ఏంటంటే పూర్తిగా చెత్త అంతా కూడా ఆ గడ్డలోనే వేసేయడం వలన పూర్తిగా గడ్డ మూసిపోయి వర్షం పడితే అటు 1 వే ట్రాఫిక్ ఏరియా అంతా కూడా ముంపు గురవుతుంది. మరొకటి ఏంటంటే ఈ గడ్డలోనే సీసాలు, ఇంజక్షన్లు ఇవన్నీ రావడం వలన రైతులు ఎవరైతే వ్యవసాయం చేయడానికి వెళ్తారో దమ్ముల టైంలో ఆ గాజు పెంకులు, ఆ సీసాలు, సూదులు అవి గుచ్చుకొని అటు పశువులకి, ఇటు రైతన్నలకి నష్టం చేకూరే విధంగా తయారవుతుంది. గతంలో చెత్తను తీసి పూడికి తీస్తామని చెప్పి కాంట్రాక్టులు జోబీలు నింపడానికి చేశారు తప్ప ఆక్యుపేషన్ ఎక్కడ కూడా తొలగించే పని అధికారులు చేయలేదు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిమ్మక నిందితుడిగా వ్యవహరిస్తున్నారు. దీని మీద ఆఫీస్కి వెళ్తే ఏఈ ఉండరు, జేఈ ఉండరు, ఇద్దరు ఉండరు. దీని మీద యాక్షన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రధానమైనటువంటి గడ్డ, ఇది ఆక్రమణ గుడింది. ఈ గడ్డ కూడా పూర్తిగా ఆక్యుపేషన్ తొలగించి రైతులకి సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన ప్రభుత్వం గత నెలలో ఎస్కోట సబ్ రిజిస్టర్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయ్యాయి అనటానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణ. అయితే ఈ ఒకటే కాదు, శృంగవరపుకోట కబ్జాల పర్వంలో ఎన్నో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయి.